ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో విద్యుత్ పొటెన్షియల్ పైన అండ్ అలాగే నిరోధం పైన కొన్ని ప్రాబ్లమ్స్ను నేర్చుకున్నాం. ఈరోజు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ నిరోధం పైన అండ్ పొటెన్షియల్ పైన ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. ఓకేనా? సో ఈరోజు ప్రాబ్లమ్స్ చూసినట్లయితే ఒక ఇంట్లో ఒక్కొక్కటి 100 వాట్స్ ఉన్న రేటింగ్ ఉన్న 3 బల్బులను 3 విద్యుత్ బల్బులను రోజుకి 4 గంటలు వెలుగుతున్నాయి. అలాగే 20 వాట్స్ రేటింగ్ ఉన్న 6 ట్యూబ్ లైట్లు రోజుకు 5 గంటలు వెలుగుతున్నాయి. ఐదు గంటలు వెలుగుతున్నాయి. 400 వాట్స్ రిఫ్రిజిరేటర్ రోజుకి 10 గంటలు చొప్పున వినియోగిస్తే నెలకు 30 రోజుల చొప్పున 30 రోజుల చొప్పున ఒక యూనిట్కు 4 రూపాయలు అయితే 4 రూపాయలు వంతున విద్యుత్ బిల్లు లెక్కించండి. ఓకేనా? సో మనకి ఇక్కడ ఇండ్లలో మనం రీడింగ్ ఇస్తాం, కరెంట్ రీడింగ్ ఇస్తాం. అంటే మనకు రెఫ్రిజిరేటర్, ట్యాబ్లెట్స్, ట్యూబ్లైట్స్ కానీ అండ్ ఆల్సో బల్బులు కానీ టీవీ కానీ ఎక్సెట్రా మనం ఇళ్లలో వినియోగిస్తుంటాం. అలాగే వాటికి ఒక యూనిట్కి ఎంత ఛార్జ్ చొప్పున 4 రూపాయలు ఛార్జ్ పడుతుంది. ఒక యూనిట్ మనం ఇట్లా వినియోగించుకున్నట్లయితే 4 రూపాయల ఛార్జ్ పడుతుంది. అయితే సో మనకి ఇక్కడ కొన్ని వాడకం ఇచ్చిండు, వాటికి నెలకు ఎంత బిల్లు వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఒక ఇంట్లో ఒకటి 100 వాట్స్ మీన్స్ సామర్థ్యం రేటింగ్ ఉన్నటువంటి 3 విద్యుత్ బల్బులను రోజుకు 4 గంటలు వెలుగుతున్నాయి. అలాగే 20 వాట్స్ రేటింగ్ ఉన్నటువంటి 6 ట్యూబ్ లైట్లు రోజుకు 5 గంటలు వెలుగుతున్నాయి. అలాగే 400 వాట్స్ ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్ రోజుకి 10 గంటల చొప్పున వినియోగిస్తే నెలకు 30 రోజులు అనుకున్నట్లయితే ఒక్కొక్క యూనిట్కి 4 రూపాయలు అనుకున్నట్లయితే ఎంత కాలుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వినియోగించబడుతుంది అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 విద్యుత్ బల్బులకు 3 విద్యుత్ బల్బులకి వినియోగించే ఇప్పుడు మనకు దట్ ఈస్ ద యూనిట్లో ఎన్ని యూనిట్ల సంఖ్య, వినియోగించే యూనిట్లు దట్ ఈస్ ఈక్వల్. సో మనకి ఎన్ని వాడుతున్నాం? నెంబర్ ఆఫ్ బల్బ్ ఇంటూ సో దాని యొక్క వాట్స్ ఎంత, దాని యొక్క సామర్థ్యం ఎంత, ఎన్ని రోజులు వాడుతున్నావు, ఎన్ని గంటలు వాడుతున్నావు, గంటలు ఇంటూ ఎన్ని రోజులు.
టేకెన్ 1000. ఓకే గాట్ ఇట్. సో మనకు అక్కడ ఎంత వాడుతున్నాం అన్నదని ఇక్కడ 5000 తీసుకుంటున్నాం ఎన్ని యూనిట్లకు. సో నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఇక్కడ ఎన్ని బల్బ్ తీసుకుంటారా 3 బల్బులు తీసుకున్నాం. ఎన్ని వాట్స్ తీసుకుంటారా 100 వాట్స్ ఉన్నటువంటి 3 బల్బులు. ఓకేనా. ఎన్ని గంటలు వాడుతున్నాం 10 గంటలు వాడుతున్నాం. అలా ఎన్ని రోజులు వాడుతున్నాం 30 రోజులు వాడుతున్నాం. సో దీన్ని 1000 తోటి భాగిస్తున్నాం. ఓకేనా. సో భాగించినట్లయితే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 200 3 zeros క్యాన్సల్. సో 3 3 90. సో 90 యూనిట్లను మనం కాల్చడం జరిగింది. ఓకేనా. సో 90 యూనిట్స్. సో 3 into 100 into ఎన్ని గంటలు వాడుతున్నాం ఓన్లీ 4 గంటలు మాత్రమే వాడుతున్నాం ఫస్ట్ది. సో విత్తుకొని రోజుకు 4 గంటలు. సో 4 గంటలు కాబట్టి సో 4 దట్ ఈస్ మీన్స్ 2 zeros, zeros are cancelled. ఓకే 12. సో 12 is 36 యూనిట్స్ కాల్చాలి. అలాగే సో ఇక్కడ 3 విద్యుత్ బల్బులకు నియమించినటువంటి యూనిట్లు. అలాగే మనకు 6 టాబ్లెట్స్ 6 ట్యూబ్లెట్స్ తీసుకున్నాము. 6 ట్యూబ్లెట్లు వినియోగించడానికి కావాల్సినటువంటి వినియోగించమనుకున్నాం ఎన్ని కావాలి. సో నెంబర్ ఆఫ్ బల్బ్స్ అంటే ఇక్కడ మనం తీసుకుంటున్నాం. సో నెంబర్ ఆఫ్ ట్యూబ్లెట్స్. సో నెంబర్ ఆఫ్ ట్యూబ్లెట్స్ ఏంటో ఎన్ని వాట్స్ కలిపినాం ఎన్ని సంత సామర్థ్యం కాల్చినాం ఎన్ని గంటలు కాల్చినాం ఎన్ని రోజులు కాల్చినాం బై 1000. ఓకేనా. సో అట్లా వేసినట్లయితే నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి. ఎన్ని వాట్స్ కాల్చినాం ఎన్ని వాట్స్ 20 వాట్స్ కలిపినాం ఏంటో ఎన్ని గంటలు 5 గంటలు 5 గంటల. సో ఇప్పుడు 20 వాట్స్ రేటింగ్ 6 ట్యూబ్ లైట్ల రోజుకు 5 గంటలు 5 గంటలు. ఎన్ని రోజులు 30 రోజులు బై 1000. సో 0 0 0 క్యాన్సల్. సో రిమైనింగ్ 5 5 1 5 2 2 3 సో 3 3 9. సో 3 2 6 6 into 3 18. సో 18 యూనిట్స్ కాల్చబడింది. ఓకేనా. సో 18 యూనిట్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సో నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నాం రిఫ్రిజిరేటర్. సో రిఫ్రిజిరేటర్ తీసుకున్నట్లయితే సో రిఫ్రిజిరేటర్ వినియోగించినటువంటి యూనిట్లు. సో యూనిట్లు తీసుకున్నట్లయితే ఇక్కడ రిఫ్రిజిరేటర్కు 10 గంటలు 30 రోజులు. ఓకే. సో 400 వాట్స్ ఉన్నటువంటి ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది. ఎన్ని వాట్స్ వాడుతున్నాం 400 వాట్స్ వాడుతున్నాం. ఎన్ని గంటలు 10 గంటలు. 2 రోజులు 30 రోజులు బై 1000 చేసినట్లయితే ఓకే. సో 20 కి 20 10 కి 10 క్యాన్సల్. సో 120 4 4 3 12 12 మీన్స్ 120 వాట్స్ 120 యూనిట్స్. మొత్తం ఎన్ని యూనిట్స్ కాల్చుతున్నాం అదే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మనం ఎన్ని యూనిట్స్ కాల్చుతున్నాం. సో ఎన్ని యూనిట్స్ కాల్చుతున్నాం మనం మొత్తం. సో మొత్తం యూనిట్స్ ఎంత 36 ప్లస్ 18 యూనిట్స్ ప్లస్ 120. సో 8 4 3 plus 4 3 plus 1 4 4 5 6 7 by 174. మొత్తం ఎన్ని యూనిట్స్ సార్ 174 యూనిట్స్. ఒక యూనిట్ ఎంత అవుతుంది 4 రూపీస్ చార్జ్. సో 174 into 4 చార్జ్ 16 29 6 696 rupees for 1 month charge. Okay na. So the electrical bill to measure the electrical bill. Okay, got it. వాట్స్ 220 వోల్ట్స్ వద్ద 100 వాట్స్. అలాగే 220 వోల్ట్స్ వద్ద 60 వాట్స్.
రేటింగ్లు గల రెండు బల్బులను 220 వోల్ట్స్ సరఫరాకు సమాంతరంగా కలిపారు. సరఫరా తీగల నుంచి విద్యుత్ ప్రవాహం తీసుకుంటుంది. విద్యుత్ ప్రవాహాన్ని తీసుకుంటుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ 220 వోల్ట్స్ వద్ద 100 వాట్స్, 220 వోల్ట్స్ వద్ద 60 వాట్స్ రేటింగ్ గల రెండు బల్బులను 220 వోల్ట్స్ సరఫరాకు సమాంతరంగా కలిపారు. సరఫరా తీగల నుంచి విద్యుత్ ప్రవాహాన్ని తీసుకుంటుంది. ఎంత తీసుకుంటుంది? విద్యుత్ ప్రవాహాన్ని తీసుకుంటుంది. ఓకే, సో 220 వోల్ట్స్ ఉన్నటువంటి బ్యాటరీకి సమాంతరం కలిపాను. దీని ఎంత? 220 వోల్ట్స్ 100 వాట్స్. సో పవర్ P is equal V square by R. ఓకే, సో ఇక్కడ that means V means voltage, 220 volts by 100 watts. That means so here 220 by 60 watts. ఓకే, సో ఇక్కడ మనకి 2 బల్బ్ తీసుకున్నాం. మొదటి బల్బ్ తీసుకున్నాం, రెండో బల్బ్ తీసుకున్నాం. ఇవి రెండింటిని కూడా సమాంతరంగా సంధానం చేస్తున్నాం. వీటి మొత్తం కనెక్షన్ కు 220 వోల్ట్స్ సప్లై చేస్తున్నాం. అయితే సరఫరా తీగల నుంచి విద్యుత్ ప్రవాహాన్ని ఎంత తీసుకుంటున్నది మనం ఇక్కడ కొలవాలి. ఓకేనా? అయితే సో ఇక్కడ మనకి విద్యుత్ ప్రవాహాన్ని ఎంత కొలవాలి అంటే మనకు సో మొత్తం విద్యుత్ ప్రవాహం రావాలి. సో R is equal 5 చేస్తున్నాం. R is equal means V square by P. ఓకే, V square by P. P means సామర్థ్యం. ఓకేనా? R అంటే నిరోధకత ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, సో మొదటి బల్బ్ ఇది. సో మన ఫస్ట్ బల్బ్ తీసుకుందాం అనుకుందాం. సో ఫస్ట్ బల్బ్ ఆల్సో సెకండ్ బల్బ్ తీసుకుందాం. సెకండ్ బల్బ్. సో మొదటి బల్బ్ యొక్క వోల్టేజ్ ఎంత ఉంది? 220 వోల్ట్స్ ఉంది. అలాగే దాని యొక్క సామర్థ్యం వాట్స్, పవర్ P is equal ఎంత ఇచ్చిండు? 100 వాట్స్ ఇచ్చిండు. అలాగే దాని యొక్క మనకు రెసిస్టెన్స్ R is equal సో V square by P రాసుకోవచ్చు. అలాగే సో సెకండ్ బల్బ్, రెండో బల్బ్ది ఎంత ఇచ్చింది సార్? 220 వోల్ట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే దాని యొక్క సామర్థ్యం P is equal ఎంత? 60 వాట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే దాని యొక్క రేటింగ్ అనుకోవాలంటే రెసిస్టెన్స్ అనుకోవాలి V square by P. ఓకే, సో V1 square by P1, సో V2 square by P2 square, R2 R1. ఓకే, గోడ్. సో V1 P1, V2 P2. సో విధంగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇందులో మనం ఏమనుకుంటున్నాం? సో రెసిస్టెన్స్. సో ద రెసిస్టెన్స్ ప్యారలల్ కాంబినేషన్ కలిపాం కదా. సో ప్యారలల్ కాంబినేషన్ కనెక్ట్ చేసిన కాబట్టి రెసిస్టెన్స్ ని సో రెసిస్టెన్స్ చూసినట్లయితే సో 1/R is equal 1/R1 plus 1/R2. ఓకే, సో 1/R1 plus 1/R2. In case of 1/R is equal 1/R1, so R1 into R2, so R1 plus R2 we can write. So R is equal R1 into R2 by R1 plus R2. Okay, R1 plus R2, R1 into R2 by R1 plus R2.
Okay, so R is equal R1. R1 means here given the equation V1 square by P into V2 square by P2 by this is equal R is equal. Next R1 means V1 square by P. V1 square by P plus R2 is equal V2 square by P2 P1. Okay, got it. So here that is called as a taken LCM. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం LCM చేస్తున్నాం అంటే కాసాగా చేస్తున్నాం. ఇక్కడ మనకి విద్యుత్ పొటెన్షియల్ ఇచ్చేది 220 volts, పవర్ ఇచ్చేది 100 watts, నిరోధం R is equal to యాక్చువల్ పవర్ ఏంటి సార్ అంటే సామర్థ్యం P is equal to V square by R. R1 is equal V1 square by P1. R2 is equal V2 square by P2. ఇక్కడ వీటిని సమాంతర సంధానం చేసినాం కదా. సో సమాంతర సంధానం చేసినాం అంటే 1/R is equal 1/R1 plus 1/R2. 1/R is equal దీన్ని కాసాగా చేసినాం అనుకుందాం, ఇది వచ్చేసింది. అలాగే దీన్ని రివర్స్ చేసినాం అనుకుందాం, ఇది వచ్చింది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను R1 ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో V1 స్క్వేర్ బై P1. అలాగే R2 ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం V2 స్క్వేర్ బై P2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూషన్. ఓకే, R is equal to so V1 square V2 square V2 square by R1 into R2. Okay, got it. Or P1 into P2. Here take P1 into P2 by so V1 square V2 square by P1 into P2. So by here ఇక్కడ మనం చేస్తున్నాం సార్ అంటే కాసాగా చేస్తున్నాం. కాసాగా వస్తుంది P1 into P2 వస్తుంది. P1 into P2. So పైన వస్తుంది సో V1 square P2 P2 plus V2 square P1 వస్తుంది. V2 square P1. సో ఇక్కడ P1 P2 రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా. సో రిమైనింగ్ ఈక్వేషన్ వస్తుంది మనకు R is equal so V1 square P2 plus V2 square P1 by V1 square into V2 square. So R is equal. ఓకేనా. సో ఫలిత నిరోధం R is equal V1 square మనకి ఎంత వచ్చింది ఇక్కడ 220 volts సప్లై చేస్తున్నాం. సో 220 స్క్వేర్ ఎందుకు సార్ అంటే మనం అంత పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే విద్యుత్ యొక్క వోల్టేజ్ అంటే పొటెన్షియల్ అక్కడ మనం రాస్తున్నాం. అలాగే P2 is equal ఎంత ఉంది మనకు 60 watts ప్లస్ V2 స్క్వేర్ అంటే V2 అంటే ఎంత ఉంది ఇక్కడ 220. సో 220 whole square into P1 is equal ఎంత ఉంది 100 watts. సో 100 watts ని మనం సప్లై చేస్తున్నాం by V1 square into V2 square. V1 square ఎంత ఉంది V2 square ఎంత 220. సో 220 whole square గా మనం రాసుకోవచ్చు కదా. ఓకేనా. సో మనం దీన్ని ఇక్కడ మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే ఏం రాస్తున్నాం సార్. సో R is equal 220 square into 60 plus 220 square into 100 by 220 whole square. ఓకేనా. సో డివైడ్ చేసినట్లయితే సో మనకు రిమైనింగ్ ఏం మిగులుతుంది సార్ అంటే సో 220 స్క్వేర్ బై సో R is equal 220 స్క్వేర్ బై సో 160 means 100 plus 60. 220 square V1 square V2 square V1 square and V2 square, that is a 220 square. So remaining ఎంత అవుతుంది here 160. సో 160 తీసుకుంటున్నాం. ఓకేనా. సో R is equal దీన్ని మనం అంటే దాన్ని గణించాలి. సో 260 into 220 square into 100 by 220 square. సో ఈ రెండు క్యాన్సిల్ అయినా కూడా మనకు 100 plus 60 160 ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ 220 square అంటే 20 into 20. సో 484 00 by 160. సో 00 cancel. R is equal 4840 by 16. సో ఇది మొత్తం ఏంటి సార్ అంటే ఫలిత నిరోధం మనకు సమాంతరంగా రెండు బల్బులు సమాంతరంగా కలిపినప్పుడు వాటి యొక్క ఫలిత నిరోధానికి వచ్చింది. అలాగే సో మనకి ఇందులో సరఫరా విద్యుత్ ప్రవాహం అనుకోవాలి కదా. విద్యుత్ ప్రవాహం V is equal to I is equal to రాసుకోవచ్చు V by R రాసుకోవచ్చు కదా. V ఎంత దాని మొత్తం సప్లై చేసినంత 220 volts సప్లై చేస్తున్నాం సరఫరా చేస్తున్నాం. R అంటే ఫలిత నిరోధం ఎంత వచ్చింది
వచ్చేసింది 4840/16 వచ్చింది. ఓకేనా? అంటే సో 220/4840 ఇంటూ 16. ఓకేనా? సో 0 క్యాన్సర్. సో దీన్ని మనం ఇట క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఎంత వస్తుంది అంటే 0.77 వాట్స్ వస్తుంది. అవును, దట్ మీన్స్ ఆంపియర్స్ వస్తుంది. ఓకేనా? సో 0.77 ఆంపియర్స్ విద్యుత్ ప్రవాహం అనేది వైర్ కూడా ప్రవహిస్తుంది. 0.727 or 77 ఆంపియర్స్ విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. దట్ ఈస్ వాట్ ఇస్ ఏ ఆంపియర్. I is equal 0.77 ఆంపియర్స్. ఒక బ్యాటరీకి 3 ohms, 6 ohms, 9 ohms 3 నిరోధకాలను సంధానం చేశాము. అవన్నీ సమాంతరంగా కలిపినప్పుడు వాటిలోని ఏ నిరోధకంలో అవన్నీ సమాంతరంగా కలిపినప్పుడు అవన్నీ శ్రేణిలో కలిపినప్పుడు సమాంతరంగా అవన్నీ శ్రేణిలో కలిపినప్పుడు వాటిలోని ఏ నిరోధకంలో సామర్థ్య ద్రవ్యం గరిష్టంగా ఉంటుంది. కారణం తెలపండి. అంటే సో మనకి ఇక్కడ ఒక బ్యాటరీకి 3 నిరోధకాలను సంధానం చేశారు. ఏ విధంగా సంధానం చేశారు? సమాంతరంగా కలిపారు, శ్రేణిలో కలిపారు, రెండు చేశారు. ఓకేనా? సో ఫస్ట్ మన సమాంతర సంధానంలో సమాంతర సంధానంలో ఒక బ్యాటరీకి కలిపారు. R1 is equal ఎంత? 3 ohms. R2 is equal ఎంత? 6 ohms. R3 is equal ఎంత? 9 ohms. ఓకేనా? మూడింటి ఎట్లా కలిపారు? సమాంతర సంధానం కలిపారు. సో సమాంతర సంధానం కలిపితే సో ఫలిత నిరోధం 1/R is equal 1/R1 plus 1/R2 plus 1/R3 గా మన సూత్రం రాసుకుంటాం. సో 1/R is equal 1/R1. 1/R1 means so 1/3 plus 1/6 plus 1/9. సో వీటి యొక్క కాస్ చేసుకుందాం. ఎంత వస్తుంది? 3 6 9 కాస్ చేసుకుంటే 3 1 जा 3 2 जा 3 3 जा. సో 3 2 जा 6 6 3 जा 18. సో 18 by so 3 6 जा 18 3 6 3 जा 18 plus 9 9 2 जा. So 6 plus 3 9 9 plus 2 11/18. So R parallel combination కదా. So P రాస్తాం కింద. RP is equal to 18/11 వస్తుంది. ఎందుకంటే 1/RP is equal 11/18. RP is equal 18/11.
18/11 రాస్తున్నాం. ఓకేనా? కానీ మన ఇక్కడ అడిగింది సార్ అంటే సామర్థ్య దుర్వ్యయం అడిగింది. సో సామర్థ్య దుర్వ్యయం అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ సో P is universal proportional 1/r. ఓకేనా? 1/r. ఎందుకు సార్ అంటే మన ఇక్కడ ఏది దేంట్లో కలుపుతున్నాం ఇక్కడ అంటే P is అంటే యూనివర్సల్ ప్రపోర్షనల్ 1/r అంటే పవర్ సామర్థ్యం అంటే సామర్థ్య దుర్వ్యయం అనేది దాని యొక్క నిరోధానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఏ సందర్భంలో కలిపినప్పుడు? సమాంతర సందర్భంలో కలిపినప్పుడు. కాబట్టి ఇక్కడ ఏమైతుంది? P is equal అంటే సో 11/18. అలాగే మన సమాంతర శ్రేణి కలుపుతున్నాం. ఇప్పుడు శ్రేణి సందర్భం కలుపుతున్నాం. శ్రేణి కలుపుతున్నాం. శ్రేణి కలిపి ఎట్లుంటది? ఈ విధంగా శ్రేణి కలుపుతాం. సో R1 is equal to 3 ohms, R2 is equal to 6 ohms, R3 is equal to 9 ohms ఇచ్చారు. ఓకేనా? సో దీన్ని బ్యాటరీ సంధానం చేసేది. అప్పుడు సో ఫలిత నిరోధం RS is equal అంటే సిరీస్ అంటే ఏంటి సార్ అంటే శ్రేణి సంధానం. సో RS is equal 3 ohms plus 6 ohms plus 9 ohms. So 3 plus 6 9 plus 9 18 ohms. Okay, 18 ohms. సో ఇందులో మన సామర్థ్య దుర్వ్యయం సందర్భం అంటే సంబంధం ఏంటి సార్ అంటే P. సో P S is equal directly proportional RS. కాబట్టి ఎంత ఉంటుంది? 18 ohms. అంటే ఇక్కడ మనకి ఈ సందర్భంలో రెండు కేసులలో మనం రెండు సందర్భాలు గమనించినట్లయితే సో మనకి సమాంతరంగా కలిపినప్పుడు తక్కువగాను శ్రేణిలో కలిపినప్పుడు ఎక్కువగాను సామర్థ్య దుర్వ్యయం అనేది ఎందులో గరిష్టంగా ఉంటుంది? శ్రేణి సంధానంలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ శ్రేణి సంధానం తీసుకుందాం అనుకుందాం. సో P is directly proportional R. ఓకేనా? సో అలాగే సో V is directly proportional R. ఎక్కడది? శ్రేణిలో. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటి సార్ ఇక్కడ P is direct proportional R అంటే సో సామర్థ్యం దుర్వ్యయం అనేది నిరోధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అలాగే దాని యొక్క పొటెన్షియల్ భేదం అనేది కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ విద్యుత్ ప్రవాహం అనేది అన్నిటిలో కూడా అంటే సమాంతరంగా ఉంటుంది. విద్యుత్ ప్రవాహం అనేది సేమ్ ఉంటుంది కాబట్టి సమానంగా ఉంటుంది కాబట్టి సో దీనిలో గరిష్టంగా ఉంటుంది. ఓకేనా? ఏది? P is direct proportional R అంటే సో సామర్థ్యం అనేది అనులోమానుపాతంలో ఉంటుంది అండ్ విద్యుత్ పొటెన్షియల్ కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా? అందుకే ఇక్కడ ఎందుకు సార్ అంటే I అనేది విద్యుత్ ప్రవాహం అనేది ఒకే విధంగా ఉంటుంది కాబట్టి అన్నిటి సేమ్ ఉంటుంది. అన్ని నిరోధాలకు సమానంగా ఉంటుంది. విద్యుత్ నిరోధం సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు గరిష్టంగా చూపిస్తుంది. ఓకేనా? అదే మనం శ్రేణి సంధానం తీసుకుందాం, సమాంతర సంధానం తీసుకుందాం. సో సమాంతర సంధానంలో P is universal proportional 1/r and V is universal proportional 1/r. అంటే P అనేది సో సామర్థ్య దుర్వ్యయం అనేది నిరోధానికి విలోమానుపాతంలో ఉంటుంది. అలాగే పొటెన్షియల్ భేదానికి కూడా విలోమానుపాతంలో ఉంటుంది. ఎందుకు సార్ ఇక్కడ సో మనకు ఏది ఐకి విలోమానుపాతంలో ఉంటుంది. I అక్కడ V కి ఇక్కడ I కి. ఎందుకు సార్ ఇక్కడ పొటెన్షియల్ భేదం అనేది సమాంతరంగా ఉంటుంది. పొటెన్షియల్ భేదం ఇక్కడ తీసుకున్న పొటెన్షియల్ భేదం, ఇక్కడ తీసుకున్న పొటెన్షియల్ భేదం, ఇక్కడ తీసుకున్న కూడా పొటెన్షియల్ భేదం అనేది సమాంతరంగా ఉంటుంది. సో సమానంగా ఉంటుంది కాబట్టి దీనిలో కనిష్టంగా చూపిస్తుంది. ఓకేనా? ఇలా అయ్యేటువంటి విద్యుత్ ప్రవాహం అన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి గరిష్టం చూపిస్తుంది. కారణం చెప్పండి దగ్గర ఎందుకు అవుతున్నది? సమాంతర సంధానంతో పోల్చినట్టయితే శ్రేణి సంధానంలోనే గరిష్టంగా అవుతుంది. ఓకేనా? అంటే గరిష్టంగా అవుతుందంటే ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే సో సామర్థ్యానికి ఓకేనా అంటే సామర్థ్య దుర్వ్యయానికి ఏ విధంగా ఉంటుంది? దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఇక్కడ శ్రేణి సంధానం అవసరం అనుకుందాం. సో PS డైరెక్ట్ ప్రపోర్షనల్ RS అంటే P is డైరెక్ట్ ప్రపోర్షనల్ R అలాగే V is డైరెక్ట్ ప్రపోర్షనల్ R అంటే విద్యుత్ పొటెన్షియల్ కు అండ్ సో సామర్థ్య దుర్వ్యయానికి రెండింటి కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. ఎందుకంటే అందులో విద్యుత్ ప్రవాహం అనేది ఒకే విధంగా ఉంటుంది కాబట్టి. అదే సమాంతర సంధానం అనుకుందాం. సో సమాంతర సంధానంలో ఇక్కడ మనకు అంటే సామర్థ్య దుర్వ్యయం అండ్ అలాగే సో దాని యొక్క విద్యుత్ ప్రవాహానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఎందుకు సార్ అంటే దానిలో అన్ని నిరోధాలకు కూడా పొటెన్షియల్ భేదం అనేది సమానంగా ఉంటుంది కాబట్టి అని ఇక్కడ చెప్తుంది. ఓకేనా?
సో మరికొన్ని ప్రాబ్లమ్స్ని ఆర్ ఎండింగ్. సో ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్. ఓకే, సో డిస్కస్ ది అనదర్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్. కెమిస్ట్రీ అయిపోయిందా?